హలో ఆల్, ఈ వీడియోలో నివిన్ పాలి నటించిన బేబీ గర్ల్ మలయాళం మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఈ రోజు నైట్ నుంచి మీకు సోనీ లివ్లోకి అయితే స్ట్రీమింగ్ రాబోతుంది. మరి అప్పుడే ఎలా చూసేసావు బ్రో అంటే కనుక చాలా కాలం నుంచి రివ్యూ సెక్టర్లో ఉన్నాం కాబట్టి సోనీ లివ్ వాళ్ళకి కంటెంట్ నచ్చింది కాబట్టి డిజిటల్ మీడియా అని చెప్పేసి ఉంటుందిలేండి, ఆ ప్రివ్యూస్ ఇస్తూ ఉంటారు ముందుగానే చూడమని చెప్పి. సో ఆ ఆప్షన్ క్రియేట్ చేశారు కాబట్టి సోనీ లివ్ వాళ్ళు ముందుగానే చూడడం అయితే జరిగింది. మూవీ రన్ టైం అయితే 2 hours 5 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఈ స్టోరీ మొత్తం కూడా ఒక బేబీ గర్ల్ చుట్టూరు నడుస్తుంది అనమాట. అంటే అప్పుడే పుట్టిన ఒక న్యూ బోర్న్ బేబీ చుట్టూరు నడుస్తుంది. తిరువనంతపురం ఒక హాస్పిటల్లో అప్పుడే పుట్టిన ఒక బేబీ అయితే మిస్ అవుతుంది భయ్య, అంటే కిడ్నాప్ చేస్తారు. ఆ స్టోరీలోకి మెయిన్ లీడ్ అయిన హీరో కూడా ఇన్వాల్వ్ అవడం అయితే జరుగుతుంది. అసలు ఆ బేబీని ఎవరు కిడ్నాప్ చేశారు, ఎందుకు కిడ్నాప్ చేశారు, అసలు ఏం జరిగింది, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీ బేబీ గర్ల్. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయింది. వీడియో లైక్ చేయండి, రివ్యూ కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్కి కొత్తకొచ్చండి, ఛానల్ కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే యావరేజ్ వాచ్ భయ్య, టైం పాస్ అయిపోద్ది. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే ఇంట్రెస్టింగ్ సెంట్రల్ ఐడియా అని చెప్తా. అంటే ఒక న్యూ బోర్న్ బేబీని సెంటర్ ఆఫ్ ది హార్ట్ గా పెట్టుకున్న మూవీకి ఒక థ్రిల్లర్ ని బిల్డ్ చేయడం అనేది బాగా వర్కౌట్ అయింది. కొంచెం బోల్డ్ స్టెప్, ఎలాంటి వేరే మూవీస్ లో కూడా చూసాం, కానీ ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేశారన్నమాట. అండ్ మెయిన్ నాకు బాగా వర్కౌట్ అయింది మూవీలో, ఎక్కడ ల్యాగ్ చేయలేదు భయ్య, త్వరగా తీసుకెళ్లిపోయారు స్టోరీలోకి. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా డీసెంట్ గా సెటప్ చేసుకుంటారు. ఆ సస్పెన్స్ కానీ ఆ థ్రిల్లింగ్ సెటప్ కానీ అంతా కూడా బాగా వర్కౌట్ అవుతుంది ఫస్ట్ హాఫ్ పరంగా. అంటే చాలా రీసీగా తీసుకెళ్లారు అనమాట, అది నాకు బాగా వర్కౌట్ అయింది. అండ్ నివిన్ పోలీస్ పర్ఫార్మెన్స్ కూడా చాలా గ్రౌండెడ్ గా ఉంటుంది అనమాట. అంటే లైక్ ఒక కామన్ మ్యాన్ లాగా ఒక టెన్స్ సిచ్యువేషన్ లో ఇరుక్కుపోతే ఎలా ఉంటుందో ఆ పర్ఫార్మెన్స్ చాలా గ్రౌండెడ్ గా ఇస్తాడు, అది బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ సాలిడ్ సపోర్టింగ్ కాస్ట్ భయ్య, లిజమోల్ జోస్ అండ్ సంగీత్ ప్రతాప్ అని చెప్పేసి ఉంటారు. చాలా కన్విన్సింగ్ గా ఎమోషనల్ పర్ఫార్మెన్సెస్ అయితే ఉంటాయి వాళ్ళవి, బాగా వర్కౌట్ అయినాయని చెప్తా. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. సూపర్ వర్కౌట్ అయింది. ఏ సీన్ ని ఎంత ఎలివేట్ చేయాలో అంతవరకు బాగా ఎలివేట్ చేసి చూపించారు. టెక్నికల్ విజువల్ కూడా సినిమా చూడడానికి పర్లేదు, బాగా నడిపించింది. థ్రిల్లర్ అండ్ ఫ్యామిలీ మిక్స్ కూడా పర్లేదు, ఓకేగా ఉంటుంది. ఇంకా సినిమాటోగ్రఫీ ఆబ్వియస్లీ మలయాళం మూవీ కాబట్టి చెప్పకుండా ఉండలేము, ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఇంకా నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్టోరీ ఎగ్జిక్యూషన్ అనీవెన్ భయ్య, మెయిన్ ఇదే ప్రాబ్లం. మూవీకి చాలా ఫాస్ట్ గా తీసుకెళ్దాం డిసైడ్ అయ్యారు, దానివల్ల ఏమైందంటే స్టోరీకి కనెక్ట్ అయ్యే అవకాశం ఇవ్వలేదు మనకి. మెయిన్ ఆ కోర్ ఎమోషన్ మిస్ అయిపోద్ది అనమాట మూవీలో. అండ్ మెయిన్ గా నాకు క్లైమాక్స్ చాలా వీక్ అనిపించింది. ఏదో చేద్దాం అనుకున్నారు, ఏదో చేశారు, నాకు ఆ క్లైమాక్స్ అంత థ్రిల్లర్ ఎడ్జ్ అయితే ఇవ్వలేదు అనమాట. అంటే అంత సెటప్ చేసుకున్నారు, ఆ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ సస్పెన్స్ ఇవ్వలేదు నాకు క్లైమాక్స్ అనేది, అది నాకు చాలా వీక్ గా అనిపించింది. అండ్ మీరు కనుక హై ఆక్టేన్ థ్రిల్లర్ కోసం చూస్తున్నట్లయితే ఈ సినిమా మీకోసం కాదు. జస్ట్ ఒక నార్మల్ సస్పెన్స్ మూవీ, ఫ్లాట్ గా వెళ్ళిపోయి మూవీ అయినా చూద్దాం అనుకుంటే ట్రై చేయొచ్చు. వీటి పరంగా అయితే మాత్రం మీకు ఓకే పర్లేదు అనిపిస్తుంది మూవీ అనేది. నాకైతే యావరేజ్ వాచ్ అనిపించింది. చూద్దాం అనుకుంటే రేపు మీకు ఓటీటీకి అయితే అవైలబుల్ గా వస్తుంది, ట్రై చేయండి. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. అంటే దాని లవ్ యూ ఆల్, బై.